विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ రామానుజదివాకరః. శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదాల విందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగారుల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 16వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. క్షీరాంబుధే పునరుపేత్య చిరాయ బాలో మూకోపి యస్య మహిమానమఘోషయధ్వం సోయం రథం సహ సుహృద్భిరిహ స్థితైః త్వం దేశాంతరాణ్యవిజితః చిరమధ్యవాత్సీః. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీరామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తూ శ్రీరంగ క్షేత్రంలో ఒక మోగ పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా కాలం కనపడకుండా చాలా కాలం తర్వాత మళ్ళీ కనపడి అక్కడ ఉండేటువంటి వారితో తాను సంభాషణ చేస్తూ ఆ సంభాషణల మధ్యలో భగవద్ రామానుజులు ఎవరో కాదు సాక్షాత్తు విశ్వక్సేనుల యొక్క అంశ అని చెప్పాట. అంటే భగవద్ రామానుజుల వైభవం ఇలా ఉంటే, ఓ రామానుజ నీవు మాత్రం శ్రీరంగ క్షేత్రాన్ని విడిచిపెట్టి చోళ ప్రభువుకు భయపడి అక్కడి నుంచి బయలుదేరి మేల్కోటకి వెళ్ళారు అని చెబుతారే, మరి నీ వైభవం ఇలాంటిది కదా, ఎందుకు నువ్వు భయపడ్డావు అని చెబుతున్నారు, ఇది మేము నమ్మాలా అని చెప్పి చమత్కారంగా వాధుల వీరరాఘవాచార్య స్వామి వారిని అనుగ్రహిస్తున్నారు ఈ శ్లోకంలో. మరి అలాంటి పరమ పవిత్రమైనటువంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు ఇక్కడ ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మం వ్యామోహతత్సరిధరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన పరంపయాణాం. ఆద్యస్య న కులపతే వకులాభిరామం శ్రీమద్పతంత్రియుగళం ప్రణమామి మూర్ధ్నాం. భూరంజరస్య మహదాత్వయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాన్ భక్తాంద్రేణ పరాయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. సుప్తబుద్ధోర్ధకృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోత్కృష్టాయాం స్వస్తినికలితం యావలాకృత్య భుంక్తే. ఓజాతస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளே பன்னெதிருப்பாவை பல்பதியம் எண்ணிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை
பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல வல்வளையாய் நாடினேம் நாங்கடவா வண்ணமே கோயில் காப்பானே கொடித்தோண்டம் தோரணவாசல் காப்பானே மணிக்கடவன் நாழிரவாய் ஆயர் சிறுமியரோபத்தே அரைமரலாயன் மணிவண்ணன் எங்களேவாய் நேர்ந்தான் தூயமாய் வந்தோம் துயிரழப் பாடுவான் வாயாய் முன்னமன்னம் மாத்தாளே அம்மா நீனேக நிலைத்தளவம் நீ கேளோரெம்பாவாய் கோவிந்தன் வாழுவோர் சோதி மணிமாடன் தோன்றவோர் நீதியால் நல்ல பக்தர் வாழுவோர் நான் மறைகள் ஓதுவோர் வில்லிபுத்தோர் வேதக்கோணோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் ஐந்துமைந்தும் அறியாதவானிடரை பையம் சுமப்பதும் வம்பு பூரத்தில் சரத்துணித்தாள் வாழியே திருப்பாவை முப்பதம் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண்பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னாள் வாழியே உருளோத்து நாற்பத்து மூன்றுரைத்தாள் வாழியே உயரங்கற்கே கண்ணே வந்தளித்தாள் வாழியே மறுவாரன் திருவள்ளி வளநாடி வாழியே கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని పరిగిద్దాం. నాయహనాయ నిన్న నందగోపనుడయ கோயில் காப்பானே கொடித்தோன்னும் தோரணவாயல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமுயரோமுக்கு அரபரமாயன் மணிவண்ணன் என்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப் பாடுவார் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீநேஷ நிலைக்கதவம் நீ கேலோரெம்பாவாய். ఆండాళ్ తిరుపడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, గోదాదేవి తాను ఆచరించేటువంటి వ్రతంలో సగానికి చేరుకుంది. ఇంచుమించు 15 పాశురాలు పూర్తయ్యాయి. ఈ 15 పాశురాల్లో కూడాను మొదటి 5 పాశురాల్లో కూడాను ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలి, ఈ వ్రతానికి ఉండేటువంటి నియమాలు ఏమిటి, ఈ వ్రతం ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఈ వ్రతం ఆచరించడానికి ఏవైనా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలు పోతాయా లేవా అనేటువంటి చర్చంతా కూడా మొదటి 5 పాశురాల్లో కూడా చేసి, తరువాత 6వ పాశురం దగ్గర నుంచి 15వ పాశురం వరకు కూడాను గోపికలను మేల్కొల్పడం. ఇది మొత్తం ఒక పూర్వరంగంగా పూర్తి అయింది. నిన్నటి రోజున చెప్పుకున్నాం పూర్వాంగం పూర్తి అయింది అని. మనం ఒక వ్రతాన్ని కానీ ఏదైనా పూజ చేసుకోవాలి అంటే ఆ వ్రతానికి సంబంధించిన సంభారాలు ఏమేమి కావాలి, ఏమేమి కొనుక్కోవాలి, ఇవంతా కూడా మనం చర్చ చేసుకొని ఒక పురోహితుడిని అడిగి
దానికి ఆ మహా అయితే ఆ పూజ 1 గంట సేపు లేకపోతే 2 గంటల సేపు జరిగేటువంటి ఒక పూజకు సంబంధించిన సామగ్రి కొనడానికి 1 రోజుల్లో వెచ్చిస్తాం. అంటే బజారుకి వెళ్ళి ఆ సామగ్రి అంతా తెచ్చుకుంటాం. ఇది కూడా పూజలో ఒక అంగమే. ఆ పూజలో అంగం కాదు ఇది అనడానికి కుదరదు. మనం ఈ గంట సేపు చేసేటువంటి ఈ పూజకు ఏ ఏ సామగ్రి అయితే సమకూర్చుకుంటున్నామో ఇది కూడా పూజలో ఉండేటువంటి అంగమే. అంతేకాకుండా పూజంతా అయిపోయిన తర్వాత మనం ఈ వ్రత సంభారాలన్నీ కూడా ఏవైతే పూజలో మనం వాడినటువంటి ఆయా తమలపాకులు కానీ వక్కలు కానీ అన్నీ సర్దుతాం కదా, ఇది కూడా పూజలో ఒక భాగమే. దీన్ని ఉత్తరాంగం అంటాం. ఎవరైనా అగ్నిలో హోమం చేసేటప్పుడు గమనించవచ్చు, పూర్వ పరిశేచనం ఉత్తర పరిశేచనం అని చేస్తారు. పూర్వ పరిశేచనం అంటే పూర్వాంగం అన్నమాట. మధ్యలో చేసేదంతా హోమం, ప్రధానమైనటువంటి హోమం జరుగుతుంది. హోమం అంతా అయిపోయిన తర్వాత ఉత్తర పరిశేచనం మళ్ళీ ముగింపు అన్నమాట. అదేవిధంగా ఒక పూజ చేసినా కూడా మొదట మనం సమకూర్చుకునేటువంటి సంభారాలన్నీ కూడాను పూర్వాంగమైతే మధ్యలో చేసేటువంటి పూజ మధ్యలో ఉంటుంది. పూజంతా అయిపోయిన తర్వాత ఆ సామానంతా సర్దుకుంటాం కదా, ఇంట్లో అట్లానే పెట్టేయం కదా, ఆ సర్దుకునేది కూడా పూజలో ఒక భాగమే. ఇదంతా చూసే దేవుడికి మన ఫలితాన్ని ఇస్తాడు తప్ప ఆ గంట సేపు చేసిన పూజకి ఫలితాన్ని ఆయన ఏమి ఇవ్వడు. అంతా చూస్తాడు. మన మార్కెట్కి వెళ్ళి ఏవే వస్తువులు తీసుకున్నామో అన్నీ అక్కడి నుంచే ఆయన లెక్క వేస్తాడు. అదే విధముగా ఈ వ్రతం చెయ్యాలి అని అనుకుని ఈ గోపబాలికలంతా ఒక్కొక్కరిని మేల్కొలిపి అందరూ కూడా కలిసి బయలుదేరుతూ ఉన్నారు. ఒక 10 మంది గోపబాలికల ప్రస్తావన మాత్రమే ఇక్కడ చేశారు. దానికి స్వాపదేశార్థంలో వేదాంతార్థంలో పెద్దలంతా కూడాను ఈ పాశురాల ద్వారా 10 మంది ఆళ్వార్లను అమ్మ మేలుకొలిపారు అని చెబుతూ ఉన్నారు. 10 మంది ఆళ్వార్లు అంటే ఆళ్వార్లు 12 మందా 10 మందా అని ఒక ప్రశ్న. 12 మందే అయినప్పటికీ కూడాను దాంట్లో మధుర కవి ఆళ్వార్లని మినహాయిస్తే, ఎందుకంటే మధుర కవి ఆళ్వార్లు పెరుమాళని పాడాల, కేవలం తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్లనే పాడారు కాబట్టి ఆయన తీసి పక్కన పెట్టి, గోదా అమ్మవారు తమను కూడా తీసి పక్కన పెట్టి మిగిలిన వాళ్ళు ఎవరు 10 మంది ఆళ్వార్లు ఉంటారు కాబట్టి ఆ 10 మంది ఆళ్వార్ల ప్రస్తావన ఈ పాశురాల ద్వారా చేశారు అనేటువంటిది స్వాపదేశార్థం. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ నుంచి అంటే ఈ 15వ పాశురంలో వీళ్ళు నందగోపుడి యొక్క భవంతి దగ్గరికి వెళుతూ ఉన్నారు. అంటే దేవాలయానికి వెళుతూ ఉన్నారు అని మనం చెప్పుకోవాలి. వాస్తవానికి అయితే దేవాలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పడానికి ఒక వేదాంతార్థాన్ని దీంట్లో ఇమిడ్చి 10 మంది గోపబాలికను పాడారు అని అంటే అర్థం ఏమిటంటే మనకు 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు అని అంటాం. మనం ఏ పని చేసినా కూడా జ్ఞానేంద్రియాల సహకారం లేకుండా ఏది కూడా చేయలేం. ఈ 10 పాశురాల ద్వారా ఆ విషయాన్నే ఆవిడ తెలియజేశారు అని అంటే ఎక్కడన్నా ఉందా అండి? కన్ను ముక్కు చెవి కాలు నోరు ఇవన్నీ కూడాను వాక్పాణిపాత పాయూపస్థలేమో కర్మేంద్రియాలు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలేమో జ్ఞానేంద్రియాలు అని చెప్పబడి ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే పూర్తిగా చెప్పాల్సినటువంటి అవసరంలా దీంట్లో కేట్టిలయో అనేటువంటి ఒక వాక్యము, తర్వాత నాత్తత్తుడాయిముడి నారాయణన్ ఆ వాసనకి జిహ్వకు ఘ్రాణానికి సంబంధించిన వాసన నాలుకతో పాడడము, ఇవంతా కూడా చెప్పడం ఏమిటి అంటే ఒక సూచకప్రాయంగా, అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ 5 జ్ఞానేంద్రియాలని 5 కర్మేంద్రియాలను నీ అదుపులో ఉంచుకోవాలి. అంటే మనం చెప్తాం కదా, పెద్దల దగ్గరికి వెళితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అంటాం కదా, ఆ విధముగా సూచనాప్రాయంగా ఈ 10 మంది గోపబాలికలను అంటే మన అదుపులో ఈ ఇంద్రియాలన్నీ తెచ్చుకోవాలి కదా. అంటే ఈ గోపబాలికలందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చుకున్నారు అంటే అర్థం ఏమిటి అంటే ఒక జీవుడు తన శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను తన అధీనం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది దీంట్లో ఉండేటువంటి సూచనప్రాయంగా ఉండేటువంటి ఒక స్వారస్యకరమైనటువంటి ఒక అర్థం. సరే, ఈ గోపికలంతా కూడా భగవంతుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఈ పాశురం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా వెళ్ళాలి? సమూహంగా వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి. ఆ సమూహంగా వెళ్ళినప్పుడు భగవంతుడికి ఒక అనుగ్రహం కలుగుతుంది. వెళ్ళేటువంటి సందర్భంలో సమూహంగా ఎందుకు వెళ్ళాలి? ఆ ద్వారపాలకుల దగ్గర నుంచి కీర్తిస్తారు ఈ పాశురంలో. ఎందుకు కీర్తించాలి అని ప్రశ్న వేసుకుంటే, మనకు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, స్కూల్లో చదువుతూ ఉంటాడు, ఏదో అల్లరి పని చేశాడో లేకపోతే సరిగ్గా చదవలేదో, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తారు, వెంటనే ఇంటికి కబురు పంపిస్తారు. ఇదిగో మీ పిల్లవాడు ఇట్లా తప్పు చేశాడు అని ఇంటికి కబురు పంపిస్తాడు. ఈ పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే
తను పుట్టి పెరిగినటువంటి ఇల్లే, తన తల్లిదండ్రులే అయినా కూడా ఈ పిల్లవాడు ఇంటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాడు. ఎందుకు భయపడుతూ ఉంటాడు అంటే తండ్రి కోప్పడతాడేమో అని. తల్లి అయినా కొంచెం దగ్గరికి తీసుకుంటుందేమో కానీ తండ్రి మాత్రం తప్పకుండా కోప్పడతాడు కదా. కాబట్టి తండ్రి కోప్పడతాడేమో అనే భయంతో ఉంటాడు. వెంటనే వాడేం చేస్తాడు, తెలివిగా ఇంటికి వెళ్ళగానే ముందు నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఏదో వాడిని బుజ్జగించేటువంటి అమ్మమ్మో తాతయ్యో నానమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళతాడు. తాతయ్య ఇట్లా జరిగింది తాతయ్య అని చెప్పేటప్పటికి, అవో శ్రద్ధ పనరా నేను మాట్లాడతాలే నాన్నగారితో, నువ్వు భయపడొద్దు అంటాడు అని తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర తను సిఫారసు చేసి జాగ్రత్తగా చూసుకుంటాడు. అవునా కాదా? ఇది లోకల్లో జరిగేటువంటి వ్యవహారికమైన విషయమే. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఎవరిని కూడా అంటే ఈ పరిచారికమ ఈ పక్కన ఉండేటువంటి దేవతలను ఎవరిని కూడా చూడకుండా నేరుగా వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చా అని అంటే అలా వెళ్ళకూడదు అనేటువంటిది శాస్త్రం. ద్వారపాలకుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని స్తుతిస్తూ లోపలికి వెళ్ళాలి అని. ఎందువల్ల వెళ్ళాలి అంటే భగవంతుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇచ్చాడు, దానికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అదే విధముగా నువ్వు కర్మలు ఆచరించడానికి శృతి స్మృతి ఇవన్నీ కూడా ఇచ్చాడు కదా. దీని ప్రకారం మనం చరిస్తూ ఉన్నామా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. శృతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపి నవైష్ణవ అని అంటాడు శాస్త్రంలో పరమాత్మ. శృతి స్మృతి మమైవాజ్ఞ, వేదము కానీ స్మృతులు కానీ నా ఆజ్ఞారూపాలు అయినప్పుడు దాన్ని ఎవడైతే అధిగమించి చరిస్తాడో వాడు వైష్ణవుడైనా కూడా నా భక్తుడు కాదు అని పరమాత్మే చెబుతూ ఉంటే, మరి మనం ప్రతిరోజు చేసేటువంటి ఈ పనులలో నిజంగా మన బాధ్యత మనం నిర్వర్తిస్తూ ఉన్నామా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే నిర్వర్తించలేదు అని నిర్మోహమాటంగా చెప్పుకొని తీరాల్సిందే. ఏం నిర్వర్తిస్తూ ఉన్నాం? 24 గంటల్లో మన వ్యావహారికమైనటువంటి విషయాలే తప్ప భగవంతుడి గురించి ఆలోచించినా దాంట్లో కూడా లౌకిక విషయాలనే మనం జోడించి ఆలోచిస్తాము కానీ పారమార్థిక విషయాలు ఎప్పుడన్నా నెమరు వేసుకుంటూ ఉన్నామా? మన జీవితంలో మనం ఆధ్యాత్మికతకు ఎంత సమయాన్ని మనం వెచ్చించామని ఆలోచిస్తే ఏమీ లేదు, సున్నానే కనిపిస్తుంది. కాబట్టి అలా మనం ఆచరిస్తూ భగవంతుడి దగ్గరికి నేరుగా వెళితే ఆయనకి ఏమవుతుంది? కోపం వస్తుంది. కాబట్టి అలాంటి కోపం రాకుండా ఈ పక్కన ఉండేటువంటి దేవతామూర్తులందరినీ కూడా సుప్రసన్నం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఏ విధంగా అయితే ఈ పిల్లవాడు తాతయ్యతోనో అమ్మమ్మతోనో అమ్మతోనో చెప్పుకొని వాళ్ళని ముందుకు పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళతాడో అట్లా మనం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గోదాదేవి సూచనప్రాయంగా ఈ పాశురం ద్వారా మనకు తెలియజేస్తోంది. 5 లక్షల మంది గోపికలు బయలుదేరి ఆ నందుడి యొక్క భవంతికి వెళుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులకి ఒకానొక సన్నివేశం గుర్తొచ్చింది. ఏమి సన్నివేశం గుర్తొచ్చింది అంటే, పూర్వంలో వైకుంఠానికి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి 4 ఋషులు వచ్చారు. వాళ్ళు చూస్తే 5 ఏళ్ల పిల్లవాళ్ళలానే ఉంటారు, కానీ వాళ్ళు వయోవృద్ధులే, చాలా వయస్సులో చాలా వృద్ధాప్యం కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానులు కూడా. కానీ వాళ్ళను చూస్తే మాత్రం ఎలా ఉంటారు అంటే 5 ఏళ్ల పిల్లవాళ్ళ ఉంటారు వాళ్ళు. జయ విజయులు అనుకున్నారు కదా, వీళ్ళని మనం లోపలికి ఎలా పంపిస్తామన్నారు. లోపలికి పంపించడానికి కుదరదన్నారు, వాళ్ళు శాపం ఇచ్చారు. ఇక్కడ అలాంటి సమస్య రాకుండా గోదాదేవి చూడండి, ఈ సనక సనందనాదులు కూడా అక్కడ ద్వారపాలకులనేమీ అభ్యర్థించాలా, అలా కాకూడదు. అదే ఋషులకి ఆళ్వార్లకి ఉండేటువంటి వ్యత్యాసం. నువ్వు ఎలా వెళ్ళాలి అంటే ముందుగా ఉండేటువంటి ద్వారపాలకుడికి నువ్వు నమస్కారం పెట్టాలి. వినయంగా నమస్కారం పెడితే వాడు సుప్రసన్న అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని. ఎలాంటి వ్యక్తినైనా సరే, ఎంత కోపం ఉన్న వ్యక్తినైనా సరే ఒక్కసారి నమస్కారం అండి అని అన్నావు అనుకో, వాడి మనసులో కొంచెం కోపం ఉన్నా కొంతన్నా ఉపశమిస్తుందా లేదా, కొంతన్నా తగ్గుతుందా లేదా. అలా క్షిప్రం దేవ ప్రసాదిని, తొందరగా ఈ అంజలి ముద్ర అనేటువంటిది దేవతలను సుప్రసన్నం చేస్తుంది అని ఉన్నది. కాబట్టి అలా మనం ప్రవేశించాలి దేవాలయానికి అనే విషయాన్ని చెబుతూ, నాయహనాయి నిన్న నందగోపనుడయ కోయిల్ కాప్పానే అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అదే సందర్భంలో దేవాలయానికి వెళ్ళామనుకోండి, మనకి కొంత సమయం అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి చికాకు వస్తుంది.
మన కొన్ని షెడ్యూల్ మనం పెట్టుకుంటాం, ప్రతి పనికి ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం కదా. ఇవాళ ఈ పని నేను ముగించాలి, ఈ 3 గంటల్లోపు నేను దేవాలయానికి వెళ్ళి రావాలి, లేకపోతే 4 గంటల్లో వెళ్ళి రావాలి అని మనం ఒక ఊహ పెట్టుకుంటాం. వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనకు అది చాలా సమయం ఎక్కువైపోతుంది, అనుకున్న సమయం కంటే మించిపోతుంది. అప్పుడు మనకేమో ఓర్పు ఉండదన్నమాట, కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల మనకు ఉండేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడు నీకు కాల్ షీట్ ఇచ్చాడు తప్ప నువ్వు ఆయనకి ఇవాళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాం. ఒక డాక్టర్ దగ్గరికి మనకు ఒక వ్యాధి వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకుని వెళతాం. అదేవిధంగా ఒక రాజకీయ నాయుడు దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వెళతాం. అదే విధముగా భగవంతుడి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళేటప్పుడు ఒక సమయాన్ని స్వామి అని వెళ్ళాలి తప్ప నువ్వు అపాయింట్మెంట్ భగవంతుడికి ఇవ్వడల్లా. భగవంతుడే నీకు ఈ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు అని నువ్వు ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. మనం ఒక 5 గంటలు అంటే ఈ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే రోగార్తులు ఉంటారో, లేకపోతే వయోవృద్ధులు ఉంటారో, చిన్న చిన్న పిల్లలు కలిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి పాపం భగవంతుడు ఎప్పుడూ కూడాను వాళ్ళ మీద క్షమాగుణం కలిగి ఉంటాడు, వాళ్ళని కూడా మనం వేచి ఉంచాల్సిన అవసరం లేదు. కానీ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, ఓర్పు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సేపు వేచి ఉంటే వచ్చిన నష్టమేమీ లేదు అనే విషయం మనం గమనించాలి. మనకు భగవంతుని యొక్క సుప్రభాతంలో కూడా అంటారు కదా, ఓ స్వామి, అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రి శేఖర విభో అని కీర్తిస్తారు కదా. అత్ర్యాది సప్త ఋషయః, సప్త ఋషులందరూ కూడా ఆ గగన కుసుమాలన్నింటినీ కూడా తీసుకొని నీ పాదాలలో ఆ ఆకాశగంగలో ఉన్నటువంటి కమలాలన్నీ కూడా తీసుకొని నీకు సమర్పించాలి, నిన్ను అర్చించాలి అని వేచి చూస్తూ ఉన్నారు. అదే కాకుండా పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యా, బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు వీళ్ళంతా కూడాను నిన్ను అర్చన చెయ్యాలి అని చెప్పి వేచి ఉన్నారు అని చెబుతూ ఉంటే, దేవతలే వేచి ఉంటే మనలాంటి వాళ్ళ విషయం ఏమిటి అనే విషయం మనం గమనించాలి. ఆ విషయాన్నే గోదామ్మవారు ఈ పాశురంలో మనం దేవాలయానికి వెళితే ఎంత ఓర్పుతో వెళ్ళాలి, ఎంత ఓపికతో వెళ్ళాలి, ఎవరెవరిని నమస్కారం చెయ్యాలి, ఎలా ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనకు ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. నాయహనాయి నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే, నాయకుడైనటువంటి నందగోపుని యొక్క కోయిల్ అంటే ఇంటిని లేకపోతే భవంతిని కాపానే కాపాడేటువంటి వాడా, కావలి కాచేటువంటి వాడా అని ప్రార్థిస్తున్నాడు. నాయహనాయి నింద్ర, నాయకుడు. ఎవరికి నాయకుడు? గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరికీ నాయకుడు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఈ కావలి వాళ్ళకి నాయకుడు అని చెప్పుకోవచ్చు. మరి గోపికలకు నాయకుడా అంటే గోపికలకు కూడా నాయకుడే అని వీళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందువల్ల నాయకుడట అంటే, సమస్త లోకాలని కూడా పాలించేటువంటి పరమాత్మ నీ అధీనంలో ఉన్నప్పుడు నువ్వు నాయకత్వాన్ని వహిస్తున్నావు కదా. పరమాత్మకి బోరు కొట్టిందట, ఎప్పుడు నేనేనా. మనం సహజంగా పిల్లలతో తల్లిదండ్రులు ఆట ఆడేటువంటి సందర్భాల్లో ఒక సదరంగం కానీ లేకపోతే కానీ కొన్ని ఆటలాడుతూ ఉండేటువంటి సందర్భాల్లో ప్రతిసారి తండ్రే గెలుస్తూ ఉంటే ఎలా ఉంటుంది పిల్లవాడికి? ఎప్పుడు నువ్వే గెలుస్తావు నాన్న అని అంటాడు. పాపం ఏం చేస్తాడు? వాత్సల్యంతో పోనీలే పాపం వాడు గెలిస్తే బాగుంటుందని చెప్పి ఆ చదరంగంలో ఒక రాంగ్ స్టెప్ వాడే వేసి నన్ను ఓడిపోయాను చప్పట్లు కొడుతూ వాడు ఆనందిస్తూ ఉంటే వాడి ఆనందాన్ని చూసి వీడు పొంగిపోతాడు. అది ఏ ఆటలోనా ఏ క్రీడలో అన్నా అలాగే ఉంటుంది కదా. మరి అలాగే భగవంతుడికి కూడా బోరు కొట్టింది. ఆ పరమపదల్లో అక్కడంతా కూడా హా ఉహా ఉహావు అహమన్న మహమన్న అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉంటారు. అందరూ కూడా నువ్వు పరాత్పరుడిని పొగుడుతూ ఉంటారు. ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అలా పొగుడుతూ ఉంటే అనిపించిందట, ఎప్పుడు ఇలా ఉంటే అట్లా ఏదైనా ఒక మార్పు కావాలి కదా మనకి కూడా అనుకున్నాడు. మనం చిన్న వాళ్ళగా ఉంటే బాగుంటుంది, మనం ఎవరి అధీనంలో అన్నా ఉంటే బాగుంటుంది, మన పైన ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు ఆయన ఈ లోకంలో అవతరిస్తాడు. ఎలా అవతరిస్తాడు? కృష్ణుడుగాను రాముడిగాను అవతరిస్తాడు. రాముడిగా అవతరించిన ఆ కొరత అలాగే మిగిలిపోతుంది. ఎందువల్ల అంటే అందరికీ దగ్గర కాలేడు, చక్రవర్తి కుమారుడు కాబట్టి. అదే ఏమీ తెలియని అజ్ఞానం ఉండేటువంటి ప్రజలలో మమైకం అయిపోవాలి అంటే అలాంటి ప్రజలు ఉండేటువంటి స్థానానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. గోకులంలోకి వచ్చాడు. నందగోపుడికి కుమారుడుగా ఆయన పుట్టకపోయినా పెరిగాడు. ఇప్పుడు నందగోపుడి అధీనంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి
తమ నాయకుడైనటువంటి వాడికి నాయకుడైనటువంటి వాడు వీళ్ళకి కూడా నాయకుడే కాబట్టి ఆ నాయహనాయ నిన్న నందగోపనుడయ్యా. ఎలాంటి వాడు? కృష్ణుణ్ణి శాసిస్తాట. ఇట్లా రా, ఇక్కడ కూర్చో అంటే కూర్చోవలసిందే. ఆమె తాను ఆవులు కాయడానికి వెళతాను కృష్ణుడు అని అంటే యశోదాదేవి వెళ్ళవద్దురా, మాడు మేకుం కన్నే నీ పోహ వేండాం షొన్నే అని అంటాడు. కృష్ణ నువ్వు ఆవులు కాయడానికి వెళ్ళవద్దు అని అంటుంది. లేదమ్మా నేను వెళతాను, ఎందుకంటే ఆటకాయితనందుకు అట్లా అడవుల్లో తిరిగి వద్దామని. నాన్నగారు వస్తే ఏం చెప్పమంటావు అని అంటే నేను ఆవులు కాచని అలా చెప్పవద్దట. ఏం చెప్పాలట? ఇది ఇక్కడే ఆడుకుంటున్నాడండి వస్తాడు అని చెప్పాలట. అంటే అంత భయం నందగోపుడు అంటే. కాబట్టి నందగోపుడికి అధీనంగా ఉండేటువంటి వాడివయ్యా. కాబట్టి నందగోపుడు నాయకుడే. నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కేవలం ప్రజల్ని మాత్రమే చూసుకునేది కాదు. ఆయన ఎలాంటి వాట? నందగోపుడు తన గ్రామంలో ఉండేటువంటి పశువులకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే తాను ముందుండి దాన్ని సంరక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాట. అలాంటి నాయకమైనటువంటి లక్షణాలు నందగోపుడికి ఉన్నాయి. రామాయణంలో చమత్కారంగా ఒక ఇతివృత్తం వస్తుంది. ఉత్తరాఖండ్లో ప్రక్షిప్తమైనటువంటి ఒక కథ అందరికీ వ్యావహారికంగా తెలిసిందే. రామచంద్రమూర్తి కాలంలో ఆయన పాలించేటువంటి సందర్భంలో ఏదైనా ఎవరైనా వచ్చి మొరపెట్టుకుంటే వారికి ఉండేటువంటి సమస్యలు తీర్చడం అనేటువంటిది. లక్ష్మణస్వామిని కొలువు ఆరంభమైనప్పుడు ఎవరైనా బయట ఉన్నారేమో చూసిరా లక్ష్మణ అని అన్నాడు. బయట ఉంటే ఎవరు కూడా లేదు, ఎందుకంటే రామరాజ్యంలో అంతా సుభిక్షమే కదా. అక్కడ వయోవృద్ధులుగానే ఉంటారు, పిల్లలు చచ్చిపోవడం లేదటండి. అక్కడ తాతలు తండ్రులు బతికి ఉండగా పిల్లలు చచ్చిపోవడం వాళ్ళు చూడలేదుట. అదేవిధంగా విధవలైనటువంటి స్త్రీలను వాళ్ళు చూడలేదుట. ఇట్లా ఆ రామరాజ్యమే అద్భుతమైనటువంటి రాజ్యం కాబట్టి ఎవరు కూడా రాలా. చమత్కారంగా ఒక్కొక్క మాత్రం వచ్చిందట, మరుగుతూ ఉంది ఎక్కువగా. అది మరుగుతూ ఉంటే లక్ష్మణస్వామి దాన్ని గమనించి ఏమిటి, దాని తలంతా పగిలిపోయి రక్తం అంతా స్రవిస్తూ ఉంది. ఏమిటా అని అనుకుని రామచంద్రమూర్తికి వెళ్ళి విన్నవిస్తే సరే దాన్ని తీసుకురా అన్నాడు. ఆ కుక్క మనుష్య భాషలో మాట్లాడింది. రామచంద్రమూర్తి, ఇట్లా నేను దారిలో ఉండగా ఒక సాధువు నన్ను కొట్టాడు, వాడికి శిక్ష విధించాలి, నువ్వేదైనా కరిచావా అని. లేదు స్వామి, నేను మామూలుగా కూర్చుని ఉన్నాను, నన్ను చావు బాదాడు వాడు అనంది. సరే వాడిని పిలిపించారు. ఏమయ్యా అని అంటే, లేదండి పొద్దున్నుంచి భిక్షాటనకు వెళ్ళాను, నాకు భిక్ష దొరకలేదు, ఆ చికాకుతో ఒక రాయేసి దాన్ని కొట్టాను, నిజమే దానికి ఈ పాపానికి నిష్కృతి లేదు, నాకు తప్పకుండా ఏదో ఒక శిక్ష విధించండి అన్నాడు. ఈయన కూడా వెంటనే ఈ కుక్క అంది కదా, అలా కాదండి ఈయనకి మంచి ఆధిపత్యాన్ని ఇవ్వండి అని అందట. అదేమిటయ్యా ఆధిపత్యాన్ని ఇస్తే ఏం చేస్తాడు అంటే, నేను ఒకప్పుడు పూర్వం ఒక మఠానికి అధిపతిగా ఉండేవాడిని, త్రికరణ శుద్ధిగా ఎలాంటి తప్పు లేకుండా నేను చేశాను, అయినా కూడా నాకు ఈ జన్మ వచ్చింది, వీడు అసలే తొత్తరివాడు, బాగా ఆవేశం ఉన్నవాడు, వీడికి కనుక ఈ మఠాధిపత్యం ఇస్తే వాడు ఏదో ఒక తప్పు చేస్తాడు, నాకంటే దిక్కుమాల జన్మ వస్తుంది, వాడికి ఈ జన్మ ఇవ్వండి అని చెప్పిందట. అంటే రామరాజ్యంలో నాయకుడు అయినటువంటి వాడు జంతువుల దగ్గర నుంచి గమనించాలి అనే విషయాన్ని మనకి రామాయణం తెలియదు. అక్కడ జంతువులు కూడా కష్టపడకూడదు అనేటువంటి రామరాజ్యం కాబట్టి అలాంటి ప్రభువు నాయహనాయ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే, ఆ భవంతిని కాపాడేటువంటి వాడా అని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. కోయిల్ కాపానే అంటే కావలివాడా అని స్తుతిస్తూ ఉన్నారు కదా, అలా స్తుతించవచ్చా అని ఒక ప్రశ్న. వాళ్ళకు పేరు ఉంటుంది కదా, ఆ పేరుతో పిలవచ్చు కదా అంటే, గోకులంలో ఉండేటువంటి పాపం ఆ పిల్లలు 5 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తుందండి, వాళ్ళ పేర్లు వాళ్ళ నామకరణాలు లేకపోతే వాళ్ళకు ఉండే అడ్రస్లు ఏం తెలుస్తుందా, కాబట్టి అలా పిలిచారు. వాస్తవానికి వేదాంత శాస్త్రం కూడా ఏం చెబుతుందంటే, ఏకాంతి వ్యపదేష్టవ్య నైవ గ్రామ కులాదిభి విష్ణునా వ్యపదేష్టవ్య తత్తు సర్వం స ఏవహి అని. మనం భగవద్భక్తులైనటువంటి వాళ్ళని ఏకాంతులను వాళ్ళ జాతితో కానీ లేకపోతే వాళ్ళ వర్ణంతో కానీ వాళ్ళకు ఉండేటువంటి అంగవైకల్యంతో కానీ పిలవకూడదట. అలా గనక పిలిస్తే అది చాలా దోషమవుతుంది అని చెప్పి మనకు శ్రీవచన భూషణంలో పిళ్ళలోకాచార్యుల వారు తెలియజేస్తారు. ఒక ఇతివృత్తాన్ని చెబుతారు. మంచి భగవద్భక్తులు వాళ్ళు మనకు కనిపించారు, కొంచెం అంగవైకల్యం ఉందనుకుందాం, కాలో చేయో లేదనుకుందాం, అయ్యో చాలా మంచి భక్తుడండి కానీ కాలు లేదండి, అది కూడా అనుకోకూడదట. మనం అలా కూడా అనుకోకూడదు, అది మహాపాపం ఉంటుంది. అదే సందర్భంలో చాలా గొప్ప భక్తుడండి, ఆయన జాతి ఇది అననే అనకూడదు. చాలా మంచి భక్తుడండి కానీ ఇలా పుట్టాడండి, అది కూడా అనకూడదు. ఏది నువ్వు మాట్లాడకూడదు. భగవద్భక్తుడంటే వాడికి ఓ మర్యాద ఉండి తీరాలి, వాడి గురించి మనం ఏమి అనుకోవడానికి వీల్లేదు. దీనికి ఒక ఇతివృత్తాంతాన్ని చెప్తారు శ్రీవచన భూషణంలో. పురాణంలో ఉండేటువంటి ఒక కథ. విశ్వామిత్ర మహర్షికి గాలవుడు అని ఒక శిష్యుడు ఉండేవాడు.
ఈ గాలవుడు అనేటువంటి శిష్యుడు చక్కగా విశ్వామిత్ర మహర్షి దగ్గర వేదాధ్యయనం సాంగోపాంగంగా అధ్యయనం చేశాడు. అధ్యయనం అంతా చేసిన తర్వాత గురువుగారు మీకు నేను ఏదైనా సరే గురువు దక్షిణ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను, మీరు అడగండి అన్నాడు. అదేమిటయ్యా, ఏం అవసరం లేదు, నువ్వు చక్కగా నాకు సేవ చేసుకున్నావు, ఇదే చాలు, నువ్వు నాకు ఏ గురు దక్షిణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. లేదు లేదు గురువుగారు, మీరు తప్పకుండా అడిగి తీరాల్సిందే, నేను ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. ఇలా చికాకు వచ్చింది. విశ్వామిత్ర మహర్షి ఎప్పుడో చక్రవర్తిగా ఉన్నవాడు, సకల భోగభాగ్యాలు అనుభవించినటువంటి వాడు, అలాంటి వాడు దానంతా విడిచిపెట్టి రాజర్షయి మహర్షయి చివరికి బ్రహ్మర్షి అయిపోయినటువంటి వాడు, ఈ వ్యామోహాలు లేనటువంటి వాడికి ఏమిని అడిగితే ఏం అవసరం ఆయనకి, వద్దురా అంటే ఆయన వినిపించుకోవట్లా, చికాకు పుట్టించాడు. ఏం చేయాలో అర్థం కాక కించిదాకద సంరంభో విశ్వామిత్రో బ్రవీజితం ఏకతః శ్యామకర్ణానాం శతాన్యష్టౌతు దేహి మే హయానాం చంద్రశుభ్రాణం గచ్చగాలవమాచిరం. కోపం వచ్చింది. కోపం వచ్చి అడిగాట, 800 గుర్రాలు కావాలి. ఆ 800 గుర్రాలకి కూడాను ఒక చెవి మాత్రమే నల్లగా ఉండాలి, మిగతా అంతా కూడా చంద్రుల్లానా ఉండాలి. ఇలాంటి 800 గుర్రాలు కావాలని అడిగాడు ఆయన. చచ్చాను బోరా అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు అడిగానో గురువు గారిని, పోయి ఇప్పుడు ఆయన వద్దన్నప్పుడు వదిలేయాలి, కానీ నువ్వు అడగాల్సిందే, అడగకపోతే నేను ఊరుకోను అని అంటూ ఉంటే చికాకు వచ్చింది. ఇలా అడిగాడు. ఇప్పుడు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? 800 గుర్రాలు, ప్రతి గుర్రము తెల్లగానే ఉండాలి, చెవి మాత్రం నల్లగా ఉండాలి, ఇలాంటి గుర్రాలు కావాలి 800. ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఈ గాలవ మహర్షికి ఒక చిర స్నేహితుడు అక్కడున్నాడు, ఎవరో కాదు గరుత్మంతుడు. ఆయన్ని ప్రార్థించాడు. ఆయన వచ్చాడు. ఆయన రాగానే గరుత్మంతుడితో ఈ వృత్తాంతాన్ని చెప్పి, గరుడా ఇలా చెప్పాడు మా గురువుగారు, ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఇన్ని గుర్రాలు ఎక్కడ ఉంటాయో నాకు అర్థం కాల అంటే, సరే ఇది ఓ సదంత పని, నా వీపు మీద నువ్వు కూర్చో, ఈ లోకమంతా చుట్టొద్దాము, చుట్టి వచ్చి ఏదైనా అలా గుర్రాలన్నీ ఉంటే ఒక్కొక్క దాన్ని మనం సంగ్రహణం చేసి విశ్వామిత్ర మహర్షికి మనం సమర్పిద్దాము అని అనుకున్నారు. సరే బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళుతూ ఉంటే పశ్చిమ సముద్రంలో ఒక పెద్ద వృషభ పర్వతము అనేటువంటి పర్వత ప్రాంతంలో బాగా అలసిపోయారన్నమాట. ఆ పర్వత ప్రాంతంలో కాసేపు ఆగారు. బాగా ఆకలి వేస్తూ ఉంది, దాహం వేస్తూ ఉంది, ఎవ్వడు కూడా చుట్టుపక్కల కనీసం నీళ్ళిచ్చే నాథుడు లేడు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే శాండిలి అనేటువంటి ఒక భాగవతోత్తమురాలు స్త్రీమూర్తి, ఆమె ఈ గరుత్మంతుడి ఈ గాలవుడి యొక్క పరిస్థితిని చూసి జాలిపడి రండి అని చెప్పి తీసుకుని వెళ్ళి సకలమైనటువంటి ఆతిథ్యాలు కూడా ఆమె ఇచ్చింది. ఇస్తే గరుత్మంతుడు అనుకున్నాడు కదా మనస్సులో, నిజంగా ఎంత మహానుభావురాలు ఈవిడే, కానీ అదేమిటి ఈ నిర్జరారణ్యమైనటువంటి ప్రదేశంలో ఉందే, ఈవిడ గనక ఒప్పుకుంటే మనం చక్కగా వీపు మీద ఎక్కించుకొని ఏ శ్రీరంగంలోనో లేకపోతే ఏ ముక్తినాథులోనో విడిచిపెడదాం, బాగుంటుంది, ఆ దివ్య దేశంలో ఈవిడ చక్కగా సేవ చేస్తుంది, అలా ఉండాలి కదా అని అనుకున్నాడు. అనుకుని లేద్దాము అని అనుకుంటూ ఉంటే 2 రెక్కలు కూడా సహకరించడం మానేసింది. అంటే మనం గమనించాల్సింది, క్షేత్రానికి పేరు ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడి వల్లే కాదు, భగవద్భక్తుల వల్ల కూడా వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, వాళ్ళ వల్ల కూడా ఆ స్థలం అంతా పవిత్రమవుతుంది. ఈ గరుత్మంతుడి మనస్సులో ఉన్నటువంటి చిన్న దోషం ఏమిటి అంటే, ఈ వృషభ పర్వత ప్రాంతంలో ఈ స్త్రీమూర్తి ఉన్నది, కానీ ఈ పర్వత ప్రాంతం విశేషమైనది కాదు అని భాగవతోత్తములు ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని తాను చిన్న చూపు చూడడం అనేటువంటి దోషం అతనికి కలిగింది. కాబట్టి 2 రెక్కలు పనిచేయడం మానేశాయి. వెంటనే ఈ గాలవుడు అన్నాడు కదా, కిన్నుతే మనసాధ్యాతం అశుభం పతతాంబర నహ్యయం భవతస్వల్పో వ్యభిచారో భవిష్యతి. నువ్వేదో చాలా పెద్ద పొరపాటు చేశావు గరుడా. కిన్నుతే మనసాధ్యాతం, మనసులో ఏం ధ్యానం చేశావు? అశుభం పతత, ఏ అశుభాన్ని నువ్వు ధ్యానం చేశావు? స్వల్పో వ్యభిచారో, ఇది చాలా చిన్న తప్పైతే కాదు, ఏదో పెద్ద అపచారమే చేశావు, కాబట్టే ఇలా అయింది అని అంటే, అప్పుడు తన విషయాన్ని ఇలా నేను అనుకున్నాను, తద్వారా ఇలా అయింది అంటే మళ్ళీ ఈ శాండిలి అనేటువంటి ఆ శ్రీమూర్తి దగ్గరికి వెళ్ళి తాను క్షమాపణ కోరి పునర్వైభవాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు అనేటువంటిది మనకి ఇతివృత్తం. అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఈ జాతిలో జన్మించారు, ఇలా పుట్టారు, ఇలా అయ్యారు అని కూడా మనం మాట్లాడకూడదు అని అంటే, అన్నమాచార్యుడు కూడా అంటాడు కదా, ఏమాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు,
ఏమాయనేమి అంటే హరి ఇచ్చిన జన్మే చాలు, ఆయన ఇచ్చిన జన్మే చాలా గొప్పది, దాన్ని మనం ప్రశాంతంగా గడిపితే చాలు అని చెప్తుంటే విజాతులన్నీయు వృధా వృధా అజామిళాదులకదియే జాతి విజాతులన్నీయు వృధా. అంటే బ్రాహ్మణ జాతిలో పుట్టడం గొప్ప అని నువ్వు అనుకుంటే ఏం ప్రయోజనం, దాంట్లో అజామిళుడు కూడా పుట్టాడు, వాడు ఏం చేశాడు దౌర్భాగ్యుడు కాకపోతే అని ఆ కీర్తించేటువంటి సందర్భంలో జాతి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనది కాదు. నైవ గ్రామ కులాదిభి భగవద్భక్తులైనటువంటి వాళ్ళని మనం పిలిచేటప్పుడు వాళ్ళ జాతితో కానీ వారి కులంతో కానీ మనం సంబోధించకూడదు, విష్ణు సంబంధంతో వారిని మనం స్మరించాలి అని చెప్పడం వల్ల ఇక్కడ విష్ణు సంబంధమైనటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. ఏమిటి? నందగోపనుడయ కోయిల్ కాప్పానే. మనం కూడా చెప్తూ ఉంటాం దివిటీ పట్టేటువంటి వారు లేకపోతే వాహనం మోసేటువంటి వారు, తప్పేమి లేదు దాంట్లో. దివిటీ పట్టడం అంటే ఏం తక్కువ విషయమా? భగవంతుడు వెళుతూ ఉంటే భగవంతుడికే మార్గాన్ని చూపించడానికి తాను అగ్ని తీసుకుని వెళుతూ ఉంటే ఎంత గొప్ప విషయం అండి. పల్లకి మోసేవారు, పల్లకి మోయడం సామాని, ఎవరో పనికి మాలిన వాడికి మోయడల్లా భగవంతుడికి మోస్తున్నాడు కదా, కాబట్టి చెప్పేటప్పుడు పల్లకి మోసేవారు, అదేవిధంగా దివిటీ పట్టేటువంటి వారు, కైంకర్యం, ఇవి చెప్పడానికి కారణం ఏమిటి? దోషమేమీ లేదు, ఇంకా వారికి ఉత్కృష్టమైనటువంటి విషయం అని చెప్పడానికి నందగోపనుడయ కోయిల్ కాప్ప అనే వాళ్ళకి ఆనందం కలిగిందనమాట, చాలా ఆనందం. కోయిల్ కాప్ప అనే అలాంటి కోవెల్ని కాపాడేటువంటి వారా, కోయిల్ అని చెప్పడం ఆ భవంతిని కాపాడేటువంటి వాళ్ళ. ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంది. భవంతి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా భగవద్భక్తులు వచ్చి వెళుతూ ఉంటేనే అది భవంతి అవుతుందట. మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నీ ఇంటిలో తన పాదాన్ని ఉంచితే అది భవంతి అవుతుంది తప్ప లేకపోతే భవంతి కానే కాదు అని మనకి శాస్త్రం చెబుతోంది. యన్ మనీషి పదాంభోజ రజఃకణ పవిత్రితం తదేవ భవనం నోచేత్ భకారః తత్ర లుప్యతే. భవనం అనేటువంటి మాటలో భకారాన్ని కనుక తీసామనుకోండి ఏమవుతుంది? వనము అంటే, వనం అంటే అరణ్యము అని అర్థం. నీ గృహప్రవేశాది కార్యక్రమాలు చేసినా, ఏ శుభకార్యాలు మనం చేసినా, పెద్దవాళ్ళని మనం ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే వారి పాదధూళి మన ఇంటిలో తగిలి మనం శుభకరంగా సుఖంగా ఉంటాం అనడం కోసమే మనం చేసేది. అందువల్లే యన్ మనీషి పదాంభోజ రజఃకణ పవిత్రితం, మహానుభావులైన వారి యొక్క పాదధూళి వల్ల పవిత్రితమవితేనే అది భవనం. కానీ అలాంటి వాళ్ళు రాకుండా మా ఇంటికి నువ్వు రావద్దయ్యా అని అనక అంటే అది ఇంకే భవనం ఎందుకు అవుతుంది? వనం అవుతుంది కానీ అరణ్యం అవుతుంది. కానీ మరి ఈయన ఎలాంటి వాడు? ఈ నందగోపుడు అంటే మహనీయులైనటువంటి వాడు ఎప్పుడూ వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆ భవంతిని కాపాడేటువంటి వాడా. కొడిత్తోన్నం తోరణవాసల్ కాప్పానే. ఇక కొంచెం ముందుకు వెళ్ళారు. ఈ కావలి వాళ్ళంతా కూడా సంతోషించారు. మాట్లాడేటప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళతో చక్కగా మాట్లాడి ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని మనకు చూపిస్తున్నారు. ద్వారపాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు నమస్కారం చేసుకోవాలి. మనకి క్రమంగా చెప్తారండి. ఇక్కడ ద్వారపాలకుల ప్రస్తావన వస్తుంది కానీ ద్వారపాలకులకు నమస్కారం చేసుకోవాలి. తర్వాత లోపల ఉండేటువంటి ఇతర పరివారంలో ఉండేటువంటి దేవతలందరికీ క్రమంగా ప్రోటోకాల్ అంటామే అట్లా వాళ్ళకి నమస్కారం, కింద నుంచి పైకి వెళ్ళాలి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. చిట్ట చివరిగా ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఇది క్రమం. కాబట్టి వీళ్ళు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఏమిటి అంటే కొడిత్తోన్నం తోరణవాసల్ కాప్పానే. తర్వాత కొడిత్తోన్రం ధ్వజాన్ని కాపాడేటువంటి తోరణవాసల్ కాప్పానే, ఆ తోరణాలు కలిగినటువంటి ఆ ద్వారాన్ని కాపాడేటువంటి వారులారా అని చెప్పి వాళ్ళకు కూడా ఒక నమస్కారం చేసే కాప్పానే. మణిక్కదవం తాళ్తిరవాయ్, అందమైనటువంటి తలుపులు కలిగినటువంటి ఈ ద్వారాల్ని మీరే తెరవాలయ్యా, మణిక్కదవం తాళ్తిరవాయ్ అని అడిగారు. వెంటనే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు అన్నారు కదా, అమ్మా మీరు ఏ పని మీద వచ్చారు, ఎందుకు ఇంత రాత్రిపూట వచ్చారు అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆయన సిరుముయరోముకు అరైభరమాయన్ మణివண்ணన్ నిన్నలే వాయునేర్దాన్. ఆయన సిరుముయరోముకు గోకులంలో ఉండేటువంటి మా అందరికీ కూడాను, గోప స్త్రీలందరికీ కూడాను కృష్ణుడు ఏం చెప్పాడయ్యా అంటే పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను అని చెప్పి నిన్న చెప్పాడయ్యా అని అంటే
మీకు చెప్పాడా అంటే ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకంగా చెప్పాడు. అదేవిధంగా సామూహికంగా పేరంటం పిలవాలి అంటే కృష్ణుడిని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేదు. 5 లక్షల మంది గోపికల దగ్గరికి వెళ్ళి మీకు పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను అని ప్రత్యేకంగా చెప్పడమే కాకుండా సమూహంగా కూడా అందరూ ఉండగా చెప్పాట. కాబట్టి ఒక్కొక్కళ్ళకి చెప్పడమే కాదు, సమూహంగా నిన్నలే వాయినేర్ందాన్ ఇలా మాకు వాగ్దానం ఇచ్చాడయ్యా అని అంటే, సరే అట్లా అయితే కొంచెం తెల్లవారిన తర్వాత రావచ్చు కదమ్మా, అర్ధరాత్రిగా ఎందుకు వచ్చారు అని అడిగారు వీళ్ళు. లేదు లేదు, తూయోమా పవిత్రంగా స్నానం చేసి రండమ్మా అని అన్నారు. అదేమిటండి, మేము స్నానం చేసేసాము, పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళం మేమంతా కూడా. స్నానము అంటే కేవలం శరీరానికి కానే కాదు కదా, మనస్సుకి ఒక పెద్ద స్నానం ఉంటుంది కదా, ఆ స్నానాన్ని మేము ఎప్పుడూ ఆచరించాం. కృష్ణ పరమాత్మ యొక్క గుణానుభవం చేస్తూనే ఇక్కడికి వచ్చాము. తూయోమా ఇవందోం, కాబట్టి మేము ఆ పరమాత్మ యొక్క సందర్శనం చేయాలి అని అంటే, సరే తెల్లవారుజాము అయిన తర్వాత రావచ్చు కదా, కొంచెం పొద్దుపోయిన తర్వాత రావచ్చు కదా అంటే, లేదు తుయలழப்பாడువాన్, ఆయనకు సుప్రభాతం పాడాలి. తుయలழப்பாడువాన్, ఆయనకు సుప్రభాతం పాడాలి అని వచ్చాం. సహజంగా ఒక ఆరాధన చేసేటప్పుడు అర్చకుడు ఏం చేస్తాడయ్యా అంటే, ధ్వజస్తంభానికి నమస్కారం చేసి మళ్ళీ ఈ పరివార దేవతలందరికీ నమస్కారం చేసుకుంటూ లోపలికి తాను వెళ్ళి ఆ స్వామిని పర్యంకాసనంలో ఉండేటువంటి స్వామిని తీసి యథాస్థానంలో వేంచేపు చేసి తరువాత భూతశుద్ధ్యాది కార్యక్రమాలని కూడా తాను చేసుకుని ఆరాధన తర్వాత చేస్తాడు. అదే విధముగా మేము ఇక్కడ ఎలా వస్తున్నామంటే ఆ కృష్ణుని యొక్క కైంకర్యం చేయడానికి వచ్చాం. కైంకర్యం చేసేటువంటి వాడు మొదట ఏం చేస్తాడు, సుప్రభాతం పాడాలి. సుప్రభాతం పాడిన తర్వాత మిగతా కైంకర్యాలు చెయ్యాలి. ఆ కృష్ణుడికి తర్వాత నీలాదేవికి సుప్రభాతం పాడడానికి మేము వచ్చాం. తుయలഴപ്പാడువాన్, వాళ్ళకి సుప్రభాతం పాడడానికి మేము వచ్చామయ్యా. పొద్దుపోయిన తర్వాత వస్తే సుప్రభాతం ఎక్కడ పాడతాం, ఆయన మేలుకొని వేరే పని మీద వెళ్ళిపోతాడు ఆయన. తుయలഴப்பாడువాన్ వాయాల్ మున్నం మాత్తాదేయమ్మా, దయచేసి ముందు ఏం మాట్లాడొద్దయ్యా, ముందు తలుపులు తెర. మాత్తాదే అమ్మా, ఓ స్వామి నువ్వు కూడా మాకు స్వామివే. ఎందువల్లంటే ప్రపంచాన్ని కాపాడేటువంటి కృష్ణుణ్ణేమో నందగోపుడు కాపాడుతూ ఉంటే ఆ నందగోపుణ్ణి నువ్వు సంరక్షిస్తూ కావలి కాస్తూ ఉన్నావు కదా, ప్రపంచానికి కావలి కాసేటువంటి వాడిని కావలి కాసేవాడికే నువ్వు కావలి కాస్తున్నావంటే నువ్వెంత గొప్పవాడివో కదా, నువ్వు కూడా మాకు స్వామివే. మాత్తాదేయమ్మ నీ నేష నిలెక్కదవు నీకేలోరెంబావా, ఈ తలుపులు నీ ద్వారా తెరవయ్యా అని చెప్పి ఈ ద్వారపాలకుల్ని వాళ్ళు సంబోధించి ముందుకు సాగుతూ ఉన్నారు. రేపటి పాశురంలో ఎవరిని మేల్కొలుపుతారో మనం తెలుసుకుందాం. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడి సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావైలోని నాయహనాయ్ అనేటువంటి పాశురానికి నాయకమణియు నందగోపాలు గృహము అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల శ్రీదేవి గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన నాదనీరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే భోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం.
కటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.